హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీకు మొబైల్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ని వాయిదా వేయడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటికే ఒకసారి వాయిదా వేశారు, మరి రెండోసారి వాయిదా వేయడం జరిగింది. సో ఇంతకుముందు అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ 2 ప్రిపరేషన్కి సమయం లేనందువల్ల సో పోస్ట్పోన్ చేయాలనేసి కోర్టును ఆశ్రయించడంతో మరి టీఎస్పీఎస్సీ కూడా గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేస్తూ నవంబర్ మొదటి వారంలో కండక్ట్ చేయాలనేసి నిర్ణయించింది. నవంబర్ 2 మరియు నవంబర్ 3వ తేదీలో. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు టీఎస్పీఎస్సీ యొక్క అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. మరి దానికి సంబంధించినటువంటి నోటీస్ చూద్దాము. సో మనకు ఇన్ ద లైట్ ఆఫ్ ది షెడ్యూల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ టు ద తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనౌన్స్డ్ బై ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 9/10/2020. The commission, after careful examination of the matter, decided to reschedule the Group 2 examination, scheduled to be on 2nd and 3rd November to 6th and 7th January 2024. సో మనకు ఇక్కడ మనకి ఏమని చెప్పారంటే, ఎలక్షన్స్ కారణంగా తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినటువంటి సంగతి తెలిసింది. మరి ఎలక్షన్స్ ఉన్నటువంటి కారణంగా ఈ యొక్క నవంబర్ 2 మరియు 3వ తేదీల్లో జరగాల్సినటువంటి గ్రూప్ 2 పరీక్షలని జనవరి 6 మరియు 7వ తేదీలకి, అంటే 2024 జనవరి 6 జనవరి 7వ తేదీలకి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ నోటీస్ విడుదల చేసింది. సో మనకి ఇది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేసింది. సో మనకు తెలుసు ఆల్రెడీ గ్రూప్ 1ని ప్రిలిమ్స్ని 2 సార్లు రద్దు చేసింది. గ్రూప్ 1 పేపర్ లీక్స్ కారణంగా. అలానే రెండవసారి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ సరిగా కండక్ట్ చేయలేదు, ఎటువంటి నియమాలు పాటించాలనేసి కోర్టును ఆశ్రయిస్తే కోర్టు రెండవసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రద్దు చేసింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ చాలా పగడ్బందీగా ఈ యొక్క పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. సో మరి అదే తరహాలోనే గ్రూప్ 2 పరీక్షలు కూడా జరగాల్సి ఉంది చాలా పగడ్బందీగా. అయితే జనరల్ ఎలక్షన్స్ ఉన్నటువంటి కారణంగా సిబ్బంది కొరతతో పోలీసులు మొత్తం అంతా కూడా ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీలో ఉంటారు. అందువల్ల ఈ యొక్క పరీక్షలకి సెక్యూరిటీ ప్రాబ్లం వస్తున్నటువంటి కారణంతో ఈ యొక్క పరీక్షలను అయితే పోస్ట్ పోన్ చేశారు. సో అదే రీజన్ అండి. మరి ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ సరిగ్గా కొనసాగించలేదో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ ఇది. బట్ ఏంటంటే ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తే ఎప్పటికి ఫిలప్ చేస్తారనేది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి విషయము. బట్ ఇది కొందరికి మాత్రమే గుడ్ న్యూస్ అండి. చాలా మంది ప్రిపేర్ అయ్యి ఇప్పటికే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. సో ఎనీవే, మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి, ఎక్కడ కూడా ఆపకండి. అందరికీ కూడా ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా కూడా రెడీగా ఉండాలి. మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.